పడదని అలాగే ముఖ్యమంత్రి గారికి వైపు వెళ్దామంటే పాప ఎటు చూసిన ఇసుక మాఫియాలు వాళ్ళు తెలుగుదేశం పార్టీ చూస్తే కంప్లీట్ అవినీతిమై నిండిపోయింది. ముఖ్యమంత్రి గారికి వారి ఎమ్మెల్యేల మీద పట్టుపోయింది. అందుకని చెప్పి మీరు తెలుగుదేశం గట్టు ఒకటి, తెలుగుదేశం వైసీపీ కలిపి ఒక గట్టులు ఉన్నాయి, జనసేన బీఎస్పీ సిపిఐ ఒక గట్టునున్నాయి. ఏ గట్టు అనేది మీరు నిర్ణయించుకోండి. ఏ గట్టు మీ బంగారు భవిష్యత్తుకు ఉంటుందో మీరు ఆలోచించుకోండి. నేను గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. ఏదో నేను కూర్చోబెట్టి వీళ్ళని ప్రేరణ కల్పించి అనాలోచితంగా చేయమని చెప్పి ఆలోచించండి. అమ్మా నాన్నతో మాట్లాడండి, అక్క చెల్లెలతో మాట్లాడుకోండి, కుటుంబ సభ్యులందరితో మాట్లాడుకోండి, స్నేహితులతో మాట్లాడండి. ఒకసారి మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. నేను మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాను, కానీ నా భవిష్యత్తుని